హాయ్. ఇప్పుడు మనం రామోజీ ఫిలిం సిటీలో హోటల్ రూమ్లో ఉన్నామన్నమాట. యాక్చువల్గా హెరిటేజ్ ఎవ్రీడే అని చెప్పేసి ఒక కంటెస్ట్ స్టార్ట్ అయింది అమ్మ చేతి వంటలో. ఆ కంటెస్ట్కి ఇప్పుడు ఫినాలే జరగబోతుంది అనమాట. గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. 12 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఉంటారు. వాళ్ళ నుంచి ఒకరిని పిక్ చేసి విన్నర్ కింద అనౌన్స్ చేయబోతున్నాం అనమాట. సో ఆ కంటెస్ట్ కోసం రామోజీ ఫిలిం సిటీలో షూట్ అయితే జరగబోతుంది. దానికి మేము మార్నింగే బయలుదేరి ఇంటి దగ్గర నుంచి వచ్చాము. సో ఫ్రెష్ అవ్వడం కోసం మాకైతే రూమ్ అలొకేట్ చేశారు. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి మేకప్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత షూట్ అనమాట. ఓకే, పదండి మనం ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి మేకప్ ఎలా చేస్తారు ఏంటి అనేది చూద్దాం. 2-3 రోజులు స్టే చేయాలి, కొంచెం ఎక్కువ రోజులు షూట్ ఉంటుంది అంటే అక్కడ రూమ్స్లో మనం స్టే చేయొచ్చండి. సో అలాగే మాకు రూమ్ అనేది ఎలకేట్ చేశారనమాట. బట్ షూటింగ్ స్పాట్ దగ్గర కూడా రూమ్స్ ఉన్నాయి. అక్కడ కూడా మనం మేకప్ అవ్వచ్చు, రెడీ అవ్వచ్చు, మనం సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వచ్చు. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే ఇంట్లో షూటింగ్స్కి వాటికి మేకప్ నేనే వేసుకుంటూ ఉంటాను కదా. బట్ టీవీ స్క్రీన్ మీద కాబట్టి కొంచెం డిఫరెంట్ మేకప్ లుక్ ఉండాలి, అందరితో ఈక్వల్గా కనిపించాలి, మన మేకప్ సరిపోతుందా లేదా మనం చేసుకునేది అనే ఉద్దేశంతో వాళ్ళనే చేయమని చెప్పేసేసి అన్నాను అనమాట. హెయిర్ స్టైల్ కానీ మేకప్ కానీ వాళ్ళనే చేయమని చెప్పాను. సో జస్ట్ నేను ఫేస్ ప్రెప్ చేసుకుంటున్నాను అంతే. ఇక్కడ శారీ డ్రేప్ చేసేసుకుని బేసిక్గా మనకి మేకప్కి బిఫోర్ కొంచెం స్కిన్ ప్రిపరేషన్ ఉంటుంది కదా, అది ఇక్కడ స్టూడియోలో చేయరు అనమాట. డైరెక్ట్ మేకప్ వేసేస్తారు. అందుకని నేనేంటంటే కొంచెం స్కిన్ని ప్రిప్ చేసుకుంటున్నాను. ఏం లేదు, సిరమ్ ఒకటి, తర్వాత మాయిశ్చరైజరు, సన్ స్క్రీను అండ్ నెక్స్ట్ ప్రైమర్, ఇవి అప్లై చేసేసుకొని మేకప్ వేయించుకుంటాను అనమాట. శారీ డ్రైప్ చేసేసుకున్నాను ఇప్పుడే. సో మేకప్ చేయించుకోవడానికి ముందు స్కిన్ని కొంచెం మాయిశ్చరైజ్ చేసుకుంటాను. ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. కొంచెం నాకు మేకప్ ఎక్కువ అనిపించింది, నేనే వేసుకుని ఉంటే బాగుండని అనిపించింది. ఇంకెప్పుడైనా సరే టీవీ షూట్స్కి వెళ్ళినప్పుడు సెల్ఫ్ మేకపే బెటర్ అనిపించింది అనమాట. లుక్ కంప్లీట్గా చేంజ్ అయిపోయినట్టుగా అనిపించింది, ఫేస్ ఫీచర్స్. ఈసారి మాత్రం టీవీలో ఎప్పుడైనా సరే షూట్ ఉంది అని అనుకుంటే నేనే సెల్ఫ్గా మేకప్ వేసుకుంటాను. ఇది నేను కొంచెం రియలైజ్ అయిన విషయం అనమాట. లాస్ట్ టైం మా టీవీకి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాబ్లం. నాకు మేకప్ సెట్ కావట్లేదు వాళ్ళు చేసింది. సో నేనే వేసుకోవాలి అని అనుకున్నా. బట్ ఈసారి షూట్ కంప్లీట్గా మొత్తం షో అంతా కూడా నేను ఉంటాను కాబట్టి ఆ టీవీ స్క్రీన్కి నా మేకప్ సెట్ అవుతుందా లేదా అని అనుకున్నాను. కానీ బట్ ఐ రియలైజ్డ్ దట్ ఎప్పుడైనా సరే ఇంకా టీవీలో కనిపించాలి అన్నా కూడా నేనే సెల్ఫ్గా మేకప్ వేసుకోవాలి అని. ఇదండి కంప్లీట్గా ఓవరాల్ సెట్ అనమాట. హెరిటేజ్ ఎవ్రీడే ఎమ్మీ కంటెస్ట్కి సంబంధించిన బ్యానర్స్ అవన్నీ కూడా లైటింగ్తో ఫుల్గా పెట్టేశారు. ఇది మనకి ఫ్రంట్ వ్యూ అనమాట. స్టేజ్ అండ్ పోడియమ్స్, కంటెస్టెంట్స్ ఉండడానికి పోడియమ్స్ కూడా అన్నీ అరేంజ్ చేసి పెట్టేశారు. బ్యాక్ ఎండ్లో ఎంతమంది వర్క్ చేస్తారో మీకు చూపిస్తాను చూడండి. ఒక 1 అవర్ టీవీ షో రావాలి అంటే ఇంతమంది కలిసి వర్క్ చేస్తే తప్ప, కోఆర్డినేట్ అయ్యి చేస్తే తప్ప షో అనేది కంప్లీట్ అవ్వదు, ఒక ప్రోగ్రామ్ ఫినిష్ అవ్వదు. నిజంగా చెప్పాలంటే అందరూ ఒక నలుగురు కలిసి చేయాలి అంటే మధ్యలో కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. ఒక్కటి మిస్ అయినా కూడా వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ అవ్వదు. మనం ఏంటంటే సింగిల్గా చేసుకుంటాం కాబట్టి అన్నీ మనమే ఎఫర్ట్ పెట్టుకొని ఏది ఎక్కడ చేసుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అన్నీ ప్లాన్డ్గా చేసుకుంటాం కాబట్టి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వం కాబట్టి వర్క్ చాలా ఈజీ అవుతుంది ఇలా చూసుకుంటే కనుక. బట్ ఇలా టీవీ షోస్లో టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ కూడా చాలా బాగుంటుందండి. అంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు కెమెరా వర్క్ చేసేవాళ్ళు కెమెరా వర్క్ చేసుకుంటూ పోతున్నారు, స్క్రీన్ మీద వర్క్ ఎడిటింగ్ చేసుకునే వాళ్ళు, లైవ్ షో కూడా అయిందనమాట ఇది. సో లైవ్ కూడా స్ట్రీమింగ్కి వెళ్ళింది, అది చేసేవాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అండ్ అక్కడ డిషెస్ దగ్గర, ఆ ప్లేటింగ్ దగ్గర, తర్వాత ఇంగ్రీడియంట్స్ని అరేంజ్ చేసే దగ్గర ఎంతమంది కలిసి వర్క్ చేస్తున్నారంటే భలే అనిపించిందండి. టీం వర్క్లో
కూడా ఒక రకమైన సరదా ఉంటుందన్నమాట, అందరూ కలిసి చేసుకోవటం. అది కూడా భలే ఉంటుంది. నాకు అక్కడికి వెళ్ళి ఆ షో జరిగేటప్పుడు అంతా చూసినప్పుడు అర్థమైందనమాట. బ్యాక్ ఎండ్లో చాలా చాలా జరుగుతాయి అండ్ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఎవ్రీ పర్సన్ చిన్న వర్క్ నుంచి చిన్న పని చేసేవాళ్ళు, చిన్న శాలరీ వాళ్ళ దగ్గర నుంచి పెద్ద శాలరీస్ వర్క్ చేసే వాళ్ళ వరకు కూడా, ప్రోగ్రామ్ మేనేజర్ వరకు కూడా అందరూ సరిగ్గా చేస్తేనే అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఎప్పుడైనా. అండ్ ఈ షోకి వచ్చేసి మాధురి గారు యాంకరింగ్ అనమాట. తను చాలా బాగా మాట్లాడారు. నేను తెలిసినట్టుగానే మాట్లాడారనమాట. నా వీడియోస్ చూస్తూ ఉంటారంట. చాలా మాట్లాడుకున్నాం, ఇద్దరం కూడా మంచిగా కమ్యూనికేట్ అయ్యాము. అండ్ ఇంకొకళ్ళు గెస్ట్ కింద రాజుగారు వచ్చారనమాట. ఈటీవీ ఆస్థాన చెఫ్ రాజుగారు. నేను ఇంటర్మీడియట్లోనో 10th నుంచో చూస్తున్నానండి. మా మదరు ఆఫ్టర్నూన్ కుకింగ్ షో పెట్టుకొని ఈటీవీలో చూసేదన్నమాట. సో అప్పటి నుంచి చూస్తున్నాను ఆయన అలానే ఉన్నారు. అసలు ఏ మార్పు లేదు ఆయనలో. అంటే డైరెక్ట్గా చూశాను కదా, సో చేంజ్ అయితే లేదు, అలానే ఉన్నారనమాట. నాకు తెలిసి ఒక 20 years దాకా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది ఈ టీవీలో. మేము ఇంతకుముందు మా టీవీ షోలో కూడా గెస్ట్ల కింద వెళ్ళినప్పుడు రాజుగారిని నేను కలిశాను. అప్పుడు ఫస్ట్ టైం అనమాట కలవటం. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ షోలో కలిశాను అనమాట. రాజుగారు కూడా మంచిగా కమ్యూనికేట్ అయ్యారు, బాగా మాట్లాడుకున్నాం మేము కూడా. అండ్ షోలో కూడా ఆయనకి బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి మధ్యలో పంచులు వేసుకుంటూ చాలా కామెడీ కూడా క్రియేట్ చేశారు. షో కంప్లీట్గా చాలా బాగా జరిగిందండి. కాకపోతే ఈ 1 hour షూట్కి మేము మార్నింగ్ 7కి ఇంటి దగ్గర స్టార్ట్ అయితే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసరికి 9 అయిందనమాట. కంప్లీట్గా 1 day ఫుల్ అసలు మన ఎనర్జీ అంతా కూడా డ్రైన్ అయిపోతుందండి ఒక టీవీ షోకి వెళ్ళాలంటే కనుక. అండ్ ఇంకొకటి, ఆ షోకి ముందు ఒక 4-5 రోజుల ముందు నుంచి కూడా కోల్డ్, కాఫ్, ఫీవర్తో బాగా సఫర్ అయ్యాను. అసలు ఈ షోకి నేను వెళ్ళగలనా లేదా అనే డౌట్ కూడా నాకు వచ్చేసింది. వెళ్తానో లేదో, చేయగలనో లేదో అని చెప్పేసి. ఆ షోలో నా వాయిస్ వింటే క్లియర్గా అర్థమైపోతుంది, జలుబుతో ఉందన్నమాట. ఆ నీరసంతో ఏదో వెళ్ళి చేశాను, కానీ షో మంచిగా బాగా వచ్చింది. ఎలా అయినా యాంకర్స్ గ్రేట్ అబ్బా. వాళ్ళు నీరసంగా ఉన్నా, అలసట వస్తున్నా కూడా దాన్ని ఎక్కడ కనిపించకుండా కంటిన్యూస్గా మాట్లాడుతూ ఫుల్ ఎనర్జీతో ఉండాలి. షోని ఎనర్జీగా మెయింటైన్ చేయాలి. చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఎంగేజ్ చేస్తూ యాక్టివ్గా ఉంచాలి. హ్యాట్స్ ఆఫ్ అంటే ఎంతైనా సరే యాంకర్స్కి. నాకు ఇక్కడ బెస్ట్ పార్ట్ అనిపించింది ఏంటి అంటే, హెరిటేజ్ వాళ్ళతో కలిసి ఒక 12 మెంబర్స్కి మంచి ప్రీమియం గిఫ్ట్స్ ఇవ్వటము అండ్ విన్నర్కి 10 grams గోల్డ్ కాయిన్ ప్రైజింగ్ ఇవ్వటము చాలా హ్యాపీ అనిపించింది అనమాట. షో ఏంటంటే 12 మెంబర్స్ని ఫైనల్ చేశాము. అంటే హెరిటేజ్ ఎవ్రీడే ఎమ్మీ కంటెస్ట్ అని స్టార్ట్ చేసి అందులో నుంచి పన్నీర్తో రోజు ఇంట్లో చేసుకునే రెసిపీస్ ట్రై చేయాలన్నమాట. అందులో బెస్ట్ అనిపించిన వాళ్ళని ఒక 12 మందిని సెలెక్ట్ చేశాము. ఆ 12 మందికి కూడా కిచెన్ అప్లయన్సెస్, అవెన్, అలాగే ఎయిర్ ఫ్రైయర్, ఇవి పార్టిసిపెంట్ గిఫ్ట్స్ అనమాట. అయితే విన్నర్కి ఒక్కళ్ళకి మాత్రం 10 grams గోల్డ్ కాయిన్ ప్రైజ్. షోలో ఫస్ట్ నేను ఒక రెసిపీ చేస్తాను, అది వాళ్ళంతా కూడా చూస్తారనమాట. ఆ తర్వాత వాళ్ళు ఒక్కొక్క రెసిపీ చేయాలి. ఆ రెసిపీస్ కూడా ఏవి ఫైనల్ చేశాము అనేది తెలియదు, అందులో వాళ్ళకి ఏది వస్తుంది అనేది కూడా తెలియదు. గ్లాస్ బౌల్లో చిట్స్ తీసుకువెళ్ళి ఒక్కొక్కళ్ళకి వాళ్ళే చూస్ చేసుకుని తీసుకోవాలన్నమాట. అప్పుడు ఆ చిట్ ఓపెన్ చేస్తే అందులో ఏ రెసిపీ వస్తే వాళ్ళది చేయాలి. అది కూడా 30 minutes, ఓన్లీ 30 minutes టైం లిమిట్ ఉంటుంది. ఎక్స్ట్రా గ్రేస్ టైము ఒక 20 seconds ఇచ్చినట్టున్నారు అంతే. రెసిపీస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంతకు ముందు ఎప్పుడు ఎవరు చేసి ఉండని రెసిపీస్ అవన్నీ కూడాను. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి, అందరూ బాగా చేశారు. బట్ ఫైనలిస్ట్గా ఒక్కళ్ళనే సెలెక్ట్ చేయాలి కాబట్టి పన్నీర్ పాయసంని ఫైనల్ చేసాము. టేస్ట్ బాగుంది, అంటే రెగ్యులర్ పాయసంలా కాకుండా కొంచెం క్యారమలైజ్ చేసి చాలా బాగా చేసింది ఆవిడ. సో దానికి మేము విన్నింగ్ ప్రైజ్ అనేది ఇచ్చేసామన్నమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇంట్రడక్షన్తోనే అయిపోయిందండి. ఆఫ్టర్నూన్ 2-3 అయిందనమాట మేము లంచ్ చేసేసరికి. ఆ తర్వాత అసలైన షో స్టార్ట్ అయింది. అంటే నేను రెసిపీ చేయటం, ఆ తర్వాత వాళ్ళు రెసిపీస్ చేయటము, విన్నర్ అనౌన్స్మెంట్, గిఫ్ట్ డిస్ట్రిబ్యూషను, ఇవన్నీ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7 అయిపోయింది ఈవినింగ్. బట్ బాగుందండి, మంచి ఎక్స్పీరియన్స్, కొత్త ఎక్స్పీరియన్స్.
ఈటీవీ వాళ్ళు, హెరిటేజ్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. సో నాకు ఒక కొత్త అవకాశాన్ని ఇచ్చినందుకు. నా లైఫ్లో ఏ కొత్త విషయం జరిగినా మీతో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది, లైఫ్ అప్డేట్ లాగా. అలాగే ఈ స్పెషల్ వ్లాగ్ని కూడా మీతో షేర్ చేశాను. వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలం అనమాట. హలో చెక్ ఓకే రెడీ 3 2 1 టేక్ హెరిటేజ్ పనితో ఇన్ని వందల దోస 3 2 1 టేక్ హెరిటేజ్ పనితో ఇన్ని వందల వంటకాల నిజంగా వింటుంటేనే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. సో మరి వాటి మన గెస్ట్ భార్గవి గారిని ఇన్వైట్ చేసేద్దామా? ప్లీజ్ వెల్కమ్ భార్గవి గారు. మీరు వచ్చారంటే ఇవాళ ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకుని ఇంటికి వెళ్ళి అదే ట్రై చేస్తారు. మీరు ఒక ఇన్స్పిరేషన్ నిజంగా. ఎవ్రీడే ప్రతిరోజు కూడా మనం చేసుకునే ట్రెడిషనల్ రెసిపీస్ లేకపోతే రెగ్యులర్ రెసిపీస్ కర్రీస్ కానీ అలా చేసుకుని తినచ్చు అనే ఒక థాట్ ఈ ఎవ్రీడే ఎన్ని క్యాంపైన్ స్టార్ట్ చేస్తాం. చెక్ చేసి మనం చేస్తాం. అదే ఫ్లోలో ఉండండి. రెడీ ఒకసారి మాట్లాడారు కొంచెం మైండ్ వెళ్ళి మనకి పార్టిసిపెంట్స్ రాబోతున్నారన్నమాట. ఇంకొకసారి రెడీ రెడీ క్యాంప్ లుక్ చేసుకోమా, క్యాంప్ లుక్ చేసుకో. ఒక్క నిమిషం ఒక బ్యాగ్ వచ్చేసేయండి ఒకసారి. భార్గవి గారితో ఒకటి ఇచ్చిన డైలాగ్ ఉందండి, మరి గురించి అది చెప్పేసిన తర్వాత నేను సరే టేస్టింగ్ చేసే స్పూన్స్ తీసేసి లాస్ట్ ఉన్న మీకు గుమ్మలు వస్తున్నాయా? అక్కడికి వస్తుందా? చూస్తున్నారా? బాగా ఫ్రెండ్ అయితే సూపర్గా చాలా బాగుంది. చాలా బాగుంది. నేను చెప్పాలనుకుంటున్నాను చెప్పేసి